హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డ్వాక్రా రుణాల గురించి తెలుసుకుందాం. గవర్నమెంట్స్ మరియు బ్యాంకులు ఎలా కృషి చేస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం కొంచెం చరిత్ర చూద్దామా? ముందుగా స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గర్ యోజన అంటే SSGY అనేది గ్రామీణ పేదలకు స్వయం ఉపాధి కల్పించేందుకు భారత ప్రభుత్వం 1999 ఏప్రిల్ 1న ప్రారంభించిన ఒక సమగ్ర పథకం. మార్చి 29, 2016 నుండి దీని పేరును DAY-NRLMగా మార్చారు. DAY-NRLM పథకం అంటే దీనదయాళ్ అంత్యోదయ్ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్. ఈ పథకాల ముఖ్య ఉద్దేశ సారాంశం ఏమిటంటే పట్టణ పేదరిక నిర్మూలానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మెక్మా ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనదయాళ్ అంత్యోదయ్ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామీణ పేదరిక మహిళలకు సహాయం అందిస్తుంది. ఒక గ్రూప్లో మహిళలు 10 నుంచి 20 వరకు ఉండవచ్చు. డిఫికల్ట్ ప్రాంతాలు మరియు అంగవైకల్యం గలవారు 5గురు ఉండవచ్చు. మహిళలు కొన్ని నెలల పాటు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. తమ జమ చేసిన అమౌంట్ని బట్టి బ్యాంకులు మొదటి డోస్ క్రింద గరిష్టంగా 1,50,000 వరకు ఇవ్వవచ్చు. రెండవ డోస్ క్రింద గరిష్టంగా 3 లక్షల వరకు ఇవ్వవచ్చు. మూడవ డోస్ క్రింద మినిమం 6 లక్షలు. మైక్రో క్రెడిట్ ప్లాన్ మరియు మహిళలు లోను పే చేసిన ట్రాక్ రికార్డ్స్ను బట్టి బ్యాంకులు లోను నిర్ణయించబడుతుంది. 4వ డోస్ క్రింద మినిమం 6 లక్షలు. మైక్రో క్రెడిట్ ప్లాన్ మరియు మహిళలు లోను పే చేసిన ట్రాక్ రికార్డ్స్ను బట్టి బ్యాంకులు లోను నిర్ణయించబడుతుంది. 10 లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ అవసరము ఉండదు. 20 లక్షలకు 10% మార్జిన్ ఉంటుంది. 20 లక్షల రుణం తీసుకుంటే తమ పొదుపు ఖాతాలో 2 లక్షల వరకు ఉండాలి. ఎటువంటి సెక్యూరిటీ అవసరము ఉండదు. డ్వాక్రా లోన్ సక్రమంగా కడితే 3 లక్షల వరకు వడ్డీ రాయితీ ఉంటుంది. అంటే ఒక సంవత్సరానికి 1125 అప్రాక్సిమేట్లీ వస్తుంది. ఉదాహరణకు 3 లక్షలు ఇంటూ 4.5% డివైడెడ్ బై 12 అంటే 1125.00. 2 లక్షలు ఇంటూ 5% డివైడెడ్ బై 12 అంటే 833.33. ఇప్పుడు మనం కొన్ని సలహాలు విందాం. 1. లోన్ అమౌంట్ని మెంబర్ వైజ్గా కట్టాలి. 2. సమావేశాలు పెట్టాలి. సమావేశంలో లోను పే చేసిన రికార్డు మెంబర్స్ చెక్ చేసుకోవాలి. ఏ కారణం చేతనైనా అమౌంట్ పడకపోతే వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. 3. బ్యాంకులు మహిళలకు వ్యాపార నిమిత్తం రుణాలు ఇస్తాయి. మహిళలు వ్యాపారం ద్వారా ఆదాయాన్ని జనరేట్ చెయ్యాలి. అప్పుడు ఆదాయం రావడం వల్ల లోను కట్టగలిగే సామర్థ్యం ఉంటుంది. డ్వాక్రా సంఘాల సారాంశం ముగింపు ఏమిటంటే పట్టణంలోనే కాని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలు బ్యాంకులిచ్చిన రుణాలతో వ్యాపారం చేస్తే ఆదాయం సృష్టించగలుగుతారు. దీని ద్వారా పేదరికమనేది నిర్మూలించబడుతుంది. చూసారగా ఫ్రెండ్స్, వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది కానీ దానిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.